గైస్ మీలో చాలా మంది అయితే కింద కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్స్ చేస్తున్నారు. రిలేటెడ్ టు బ్రో మాకు బీజీవీ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. మేము అన్ని డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేసేసాం. బట్ స్టిల్ ఇంకా మాకు ఎటువంటి ఆఫర్ లెటర్స్ అయితే సెండ్ చేయలేదు. ఎప్పుడు సెండ్ చేస్తారనేది అడుగుతున్నారు. అండ్ దీంతో పాటు ఇంకొంతమంది వచ్చేసి బ్రో మాకు ఓన్లీ కంగ్రాట్స్ మెయిల్స్ మాత్రమే వచ్చింది. స్టిల్ ఇప్పటి వరకు ఈ బీజీవీ మెయిల్స్ అయితే మాకు ఇంకా రాలేదు. ఇంకా ఎప్పుడు వస్తున్నాయి అయితే అడుగుతున్నారు. గైస్ నేను ఈ కామెంట్స్ అన్ని కూడా కింద అయితే చూస్తున్నా కామెంట్ సెక్షన్‌లో అయితే. బట్ నేనైతే ఎందుకు వీడియోస్ చేయట్లేదు ఎందుకు వీడియోస్ చేయలేకపోయాం లాస్ట్ 2-3 డేస్ నుంచి అంటే, మనకైతే ఎటువంటి అఫీషియల్ న్యూస్ అయితే రాలేదు గైస్ రిలేటెడ్ టు ఆఫర్ లెటర్. సో న్యూస్ వచ్చాకే వీడియోస్ చేద్దామనైతే నేనైతే వెయిట్ చేస్తూ ఉన్నా. సో ఈ వీడియోలో ఆఫర్ లెటర్స్ గురించి అండ్ బీజీవీ ఎప్పుడు వస్తుంది రిమైనింగ్ పీపుల్‌కి వాటి గురించి అయితే కంప్లీట్‌గా అయితే డిస్కస్ అయితే చేద్దాం. అండ్ దీంతో పాటు ఫేస్ రిలేటెడ్ అప్డేట్ ఏమన్నా ఉంటే కూడా చెప్పండి అయితే అడుగుతున్నారు. దాని గురించి కూడా క్లియర్‌గా అయితే డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో అయితే. సో ఈ వీడియోలో యాక్సెంచర్ ఇన్ఫర్మేషన్‌తో పాటు మనకి చాలా కంపెనీస్ అయితే హైర్ చేసుకోబోతున్నాయి గైస్. దాని గురించి కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. స్టార్టింగ్ ఫ్రమ్ కాన్సంట్రేక్స్ నుంచి ఇంకా డిఫరెంట్ కంపెనీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ గుడ్ థింగ్ ఏంట్రా అంటే వీళ్ళు స్టార్టింగ్ ఫ్రమ్ 2021 నుంచి 2026 అన్ని బ్యాచెస్‌ని అయితే హైర్ చేసుకుంటున్నారు. లైక్ డిఫరెంట్ కంపెనీస్ అయితే ఉన్నాయి ఎలిజిబిలిటీ క్రైటీరియా. దాని గురించి కూడా క్లియర్‌గా అయితే చూద్దాం. అండ్ గైస్ ఈ వీడియోలో అయితే చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉండబోతుంది. సో లాస్ట్ దాకా అయితే స్టిక్ అయితే ఉండండి. మీకు చాలా వరకు హెల్ప్‌ఫుల్ అయితే అవుతుంది. అండ్ గైస్ మన వీడియోలోకి వెళ్ళే ముందు మనం రీసెంట్‌గా అయితే ఇన్‌స్టాగ్రామ్ పేజ్ అయితే స్టార్ట్ చేసాం గైస్. మీరు గాని స్టిల్ ఇంకెవరైనా ఫాలో అవ్వలేదంటే డెఫినెట్‌లీ ఒకసారి అయితే చెక్ చేయండి వచ్చి. మనం అక్కడైతే జాబ్ అప్డేట్స్ గాని, కొత్త ఏఐ టూల్స్ ఏమన్నా వస్తే దాని గురించి అయితే డైలీ ఒక రీల్ అయితే అప్‌లోడ్ అయితే చేస్తూ ఉన్నా. సో స్టిల్ మీలో ఇంకా ఎవరికైనా తెలీదంటే డెఫినెట్‌లీ ఒకసారి అయితే చెక్ చేయండి. అండ్ మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా అక్కడికొచ్చి మెసేజ్ చేయండి. నేను డెఫినెట్‌గా రిప్లై అయితే ఇస్తా. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇన్‌స్టాలో నేనైతే యాక్టివ్‌గానే ఉంటా. సో ఇంకేం మాత్రం లేట్ చేయకుండా మనమైతే వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ గైస్ స్టార్ట్ చేసే ముందు మీరు గాని మన ఛానెల్ ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తుంటే మాత్రం ఛానెల్‌కెళ్ళి కంటెంట్ చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మొత్తం లాస్ట్ దాకా చూసి మీకు హెల్ప్‌ఫుల్ అని అనిపిస్తే హై బటన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పటికే సుత్తెక్కువైంది. ఇంకైతే వీడియో స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. మనమైతే ఫస్ట్ ఈ యాక్సెంచర్ రిలేటెడ్ ఆఫర్ లెటర్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో స్టార్టింగ్ ఫ్రమ్ కంగ్రాట్స్ మెయిల్ గాని, వర్క్ డే మెయిల్ గాని, బీజీవీ మెయిల్ గాని, డాక్యుమెంటేషన్‌వి ఇవన్నీ లాస్ట్ డేట్ వచ్చేసి మనకి మార్చ్ 20. సో మార్చ్ 20 లోపల ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయితే అయిపోతుంది. సో ఇప్పుడు మీకు ఎవరికైతే బీజీవీ మెయిల్స్ వచ్చి మీరు ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి కరెక్ట్‌గా డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేశారో మీకు 8-15 డేస్ లోపల డెఫినిట్‌గా ఆఫర్ లెటర్ అయితే వస్తుంది. ఇది మనకున్న అఫీషియల్ ఇన్ఫర్మేషన్ యాస్ ఆఫ్ నౌ. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఇంకా ఎవరికైతే బీజీవీ మెయిల్స్ రాలేదో ఫ్రమ్ ఫేజ్ 1 గాని, ఫేజ్ 2 గాని మీకు షూర్‌గా మార్చ్ 12 లోపల మీకు షూర్‌గా బీజీవీ మెయిల్స్ అయితే వస్తాయి. ఎందుకంటే మనకి బీజీవీ మెయిల్స్ వచ్చిన తర్వాత ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకోవడానికి 1 వీక్ అయితే టైం ఉంటుంది. సో మీకు ఇంకా లేట్ అయ్యే ఛాన్సెస్ అయితే లేదు. ఎందుకంటే యాస్ ఆఫ్ నౌ మార్చ్ 20 మాత్రమే లాస్ట్ డే. ఇంకా దీన్ని ఎక్స్‌టెండ్ చేసే సీన్ కూడా అంతైతే లేదు. ఈ ఛాన్సెస్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి ఎక్స్‌టెండ్ చేయడానికి మళ్ళీ. ఎందుకంటే నెక్స్ట్ ఫేజ్ 3 కూడా రావాలి. ఇప్పటికే చాలా డిలే అయితే అయిపోయింది రిలేటెడ్ టు ఫేజ్ 3. ఇప్పటి వరకు మనకున్న అఫీషియల్ డేట్ వచ్చేసి మార్చ్ 20. సో ఈ రకంగా చూసుకుంటే మీకు మార్చ్ 12 లోపల షూర్‌గా అయితే వస్తుంది బీజీవీ మెయిల్స్ అయితే. సో నెక్స్ట్ 1 వీక్‌లో మీకు ఈ డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్‌గా అప్‌లోడ్ చేస్తే నెక్స్ట్ మీకు ఆఫర్ లెటర్స్ అయితే వచ్చేస్తాయి. సో ఇది మనకున్న అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఇప్పటి వరకు రిలేటెడ్ టు బీజీవీ మెయిల్స్ గాని, ఆఫర్ లెటర్స్ గాని. దీని తర్వాత కొంతమంది మన సబ్‌స్క్రైబర్స్ అయితే మనతో అయితే రెగ్యులర్‌గా టచ్‌లో అయితే ఉన్నారు ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే. సో వాళ్ళైతే బీజీవీ మెయిల్స్ వాళ్ళకొచ్చాయి. వాళ్ళు సక్సెస్‌ఫుల్‌గా అన్ని డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేశారు. సో వాళ్ళకైతే ఈ పాటికే 4-5 డేస్ అయితే అయిపోయింది వాళ్ళు సబ్మిట్ చేసి. సో వాళ్ళకి గాని ఆఫర్ లెటర్స్ వస్తే నేను డెఫినిట్‌గా మీకైతే ఇన్ఫార్మ్ చేస్తా. సో అది గైస్ మనకి ఉన్న ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు ఆఫర్ లెటర్స్ అండ్ బీజీవీ ఇప్పటి వరకు. గైస్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి రిలేటెడ్ టు యాక్సెంచర్ ఫేజ్ 3 చాలా మంది అయితే కామెంట్ సెక్షన్‌లో అడుగుతున్నారు. బ్రో ఇంకా స్టిల్ ఎటువంటి అఫీషియల్ అప్డేట్స్ అయితే రావట్లేదు. ఫేజ్ 3 నుంచి మాకు మెయిల్స్ అయితే రాలేదు. మేమైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ప్రిపేర్ అయితే అవుతున్నాం. బట్ స్టిల్ ఇప్పటిదాకా అప్డేట్స్ అయితే రావట్లేదు. ఎప్పుడు నుంచైతే అడుగుతున్నారు. గైస్ మార్చ్ 20 వరకు మనకి ఫేజ్ 1, ఫేజ్ 2 జరుగుతుంది. దీని తర్వాత కూడా ఆఫర్ లెటర్స్ వచ్చి వీళ్ళు ఆన్ బోర్డ్ అయ్యేంత వరకు మనకి ఫేజ్ 3 అయితే స్టార్ట్ అయితే అవ్వదు గైస్. అదైతే క్లియర్ ఇన్ఫర్మేషన్. సో మీరు ఆఫ్టర్ ఆల్ ఏప్రిల్ సెకండ్ వీక్ నుంచి మాత్రమే ఫేజ్ 3 అయితే ఎక్స్‌పెక్ట్ చేయగలరు. ఇది నేను ప్రీవియస్ వీడియోలో కూడా క్లియర్‌గా చెప్పా. కానీ స్టిల్ ఆ వీడియోని చాలా మంది చూడలేదు కాబట్టి ఇక్కడ మళ్ళా చెప్తున్నా. సో ఏప్రిల్ సెకండ్ వీక్ తర్వాతే మనకి ఫేజ్ 3 ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇంకా డీలే అయినా కూడా సర్ప్రైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ బిఫోర్ ఏప్రిల్ సెకండ్ వీక్ అయితే మనకి ఫేజ్ 3 అయితే ఉండదు గైస్. మీలో ఎవరైతే ఫేజ్ 3కి ప్రిపేర్ అవుతున్నారో స్టిల్ మీ ప్రిపరేషన్ అయితే కంటిన్యూ అయితే చేయండి. ఫేజ్ 3 అయితే క్యాన్సిల్ అయితే అవ్వదు. షూర్‌గా అయితే ఉంటుంది. బట్ డిలే అయితే ఉంది. కానీ వాళ్ళు ప్రీవియస్‌గా మనకి చెప్పినట్లు ఆ డేట్‌లో గాని మనకి ఫేజ్ 3 పెట్టుంటే ఈ పాటికే మన ఫేజ్ 3 కూడా స్టార్ట్ అయిపోయి ఉంటుంది మార్చ్ ఫస్ట్ వీక్‌లో. బట్ స్టిల్
వాళ్ళు మార్చ్ 20 వరకు ఎక్స్టెండ్ చేశారు కాబట్టి ఫేజ్ 3 కూడా డిలే అయితే అవుతోంది. ఇది గైస్ మనకి రిలేటెడ్ టు యాక్సెంచర్ ఉన్న కంప్లీట్ ఇన్ఫర్మేషన్ యాస్ ఆఫ్ నౌ. అది గైస్ మనకైతే యాక్సెంచర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే మనల్ని హైర్ చేసుకోబోతున్న కంపెనీస్ లిస్ట్ ఏదైతే ఉందో వన్ బై వన్ అయితే డిస్కస్ చేస్తా. దాంట్లో ఉన్న ఎలిజిబుల్ క్రైటీరియా ఏంటి, దాంట్లో ఎన్ని రౌండ్స్ ఉంటాయి, ఎలా అప్లై చేసుకోవాలి, ఇవన్నీ కంప్లీట్‌గా డిస్కస్ అయితే చేద్దాం. మన లిస్ట్‌లో ఫస్ట్ కంపెనీ వచ్చేసి కాన్సంట్రిక్స్ గైస్. వీళ్ళైతే ఎటువంటి రెజ్యూమే అవసరం లేదు. వితౌట్ ఇంటర్వ్యూ జస్ట్ ఒక సింగిల్ టెస్ట్ రాసి క్వాలిఫై అయిపోతే మనకైతే జాబ్ అయితే ఇచ్చేస్తున్నారు. అండ్ ఇక్కడ గుడ్ థింగ్ ఏంట్రా అంటే ఈ జాబ్ రోల్‌కి స్టార్టింగ్ ఫ్రమ్ 2021 నుంచి 2026 అందరూ కూడా ఎలిజిబుల్లే. సో డెఫినెట్‌గా మీరైతే దీనికైతే అప్లై చేసుకోండి. నాకు తెలిసి రిజిస్ట్రేషన్ లింక్ ఇంకా సూన్‌గా అయితే ఎక్స్‌పైర్ అయితే అయిపోతుంది. సో కింద డిస్క్రిప్షన్‌లో నేనైతే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తా. ఈ వీడియో కంప్లీట్ అయిపోయిన వెంటనే క్విక్‌గా అయితే వెళ్లి అప్లై చేసుకోండి. సో వన్స్ మీరు గాని వీళ్ళ అఫీషియల్ లింక్ యూజ్ చేసి అప్లై చేసుకున్నారు అంటే అక్కడ మీకు డీటెయిల్స్ అయితే ఫిలప్ చేయాల్సొస్తుంది. సో అవన్నీ ఫిలప్ చేసిన తర్వాత మిమ్మల్ని అక్కడే స్లాట్ కూడా అడుగుతుంది. లైక్ ఈ పర్టిక్యులర్ డేట్ మీరు ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారు అనేసి. మీ డేట్‌ని కూడా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ మెయిల్‌కే ఎగ్జామ్ లింక్ అయితే వస్తుంది. మీరు ఎగ్జామ్ రాసి క్వాలిఫైయర్ అయిపోయారు అంటే మీకు ఆఫర్ లెటర్ అయితే సెండ్ చేస్తారు. సో డెఫినిట్‌గా ఈ ఆపర్చునిటీ అయితే మిస్ చేసుకోకండి. అండ్ గైస్ మన లిస్ట్‌లో నెక్స్ట్ కంపెనీ వచ్చేసి సింటెక్సా. వీళ్ళైతే మనల్ని డైరెక్ట్‌గా హైరింగ్ అయితే చేసుకోవట్లేదు గైస్. ఈ హైరింగ్ అయితే త్రూ రిఫరల్‌గా అయితే జరుగుతుంది. కింద డిస్క్రిప్షన్‌లో వీళ్ళ అఫీషియల్ లింక్డ్ఇన్ పేజ్ అయితే ఇస్తా. మీరైతే ఆ పేజ్‌కి వెళ్ళిన తర్వాత అక్కడైతే మీకు అప్లై నౌ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. అప్లై చేసే ముందు ఎలిజిబుల్ క్రైటీరియా క్లీన్‌గా చూసి అయితే అప్లై అయితే చేసుకోండి. ఇప్పుడు నేను చెప్తున్న 3-4 కంపెనీస్ ఏవైతే ఉన్నాయో కొన్ని కంపెనీస్ 2021 నుంచి 2025 వరకు అప్లై చేసుకుంటున్నాయి. కొన్ని కంపెనీస్ వచ్చేసి కొన్ని బ్యాచెస్ ఇయర్స్ అయితే చేంజ్ చేస్తున్నాయి. కానీ ఈ 3 ఆపర్చునిటీస్ ఏదైతే ఉన్నాయో స్టార్టింగ్ ఫ్రమ్ 2021 నుంచి 2026 అందరికీ హెల్ప్‌ఫుల్ అయితే అవుతుంది. సో ఈ లింక్ అయితే కింద అయితే ఉంటుంది. ఒకసారి అయితే చెక్ చేయండి. దీని తర్వాత ఫైనల్ కంపెనీ వచ్చేసి సినోనిప్స్. వీళ్ళు కూడా మనకైతే హైర్ చేసుకుంటున్నారు. వీళ్ళకి సంబంధించిన కంప్లీట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే కింద డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తా. ఒకసారి అయితే చెక్ చేయండి. సో ఇది గైస్ మనకైతే ఇవాళ వీడియోలో మనమైతే యాక్సెంచర్ ఇన్ఫర్మేషన్‌తో పాటు కంపెనీస్ రిలేటెడ్ హైరింగ్స్ కూడా అయితే చూసాం. సో మీరు గాని ఈ వీడియో ఇక్కడి దాకా చూసి మీకు నచ్చి హెల్ప్‌ఫుల్ అయిందనిపిస్తే మాత్రమే మనం ప్రీవియస్‌గా డిస్కస్ చేసినట్లు హై బటన్ అయితే ప్రెస్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ గైస్ మీకు గాని ఈ వీడియో ఇన్ఫర్మేటివ్‌గా అనిపించింది, నచ్చింది అంటే మాత్రం సిమిలర్‌గా ఇలాగే కొన్ని వీడియోస్ అయితే స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నా. అవైతే రిలేటెడ్ టు కాగ్నిజెంట్ గైస్. లైక్ మీలో ఎవరన్నా కాగ్నిజెంట్ జాయిన్ అయినా లేదా కొత్తగా జాయిన్ అవ్వాలనుకుంటున్నా కూడా ఆ వీడియోస్ అయితే ఒకసారి అయితే చెక్ చేయండి. దాంట్లో మనకి బీజీవీ ప్రాసెస్ గురించి కానీ, కాగ్నిజెంట్ ట్రైనింగ్ గురించి కానీ, ట్రైనింగ్‌లో మనకి ఇంటర్న్‌షిప్‌లో ఎలా ఉంటది, లైక్ మనకి ఇంటర్వ్యూస్ గానీ, ఎగ్జామ్స్ గానీ, క్వాలిఫైడ్ టెస్ట్‌లు గానీ, వీటి గురించి అంతా క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాం. సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోస్ కూడా చెక్ చేయండి. దాంట్లో చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. బై బై.